వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో స్వల్ప భూకంపం, భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు. ఆధార్ కార్డు లేదన్న సాకుతో వైద్యాన్ని నిరాకరించిన ఉస్మానియా ఆసుపత్రి. నిధుల లేమితో సతమతమవుతున్న తెలంగాణ, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం వల్ల ఏర్పడిన బలమైన ప్రకంపనలతో ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లోని బహుళ అంతస్తుల్లోని ప్రజలు బయటకు పరిగెత్తారు. అయితే ఎటువంటి నష్టం కానీ గాయాలు కానీ కాలేదని సమాచారం కాగా, భూకంపం సంభవించిన ప్రదేశం భూమికి 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. సాపేక్షంగా తేలికపాటి తీవ్రత ఉన్నప్పటికీ లోతు తక్కువగా ఉండటం వల్ల ప్రకంపనలు విస్తృతంగా నమోదయ్యాయని ఒక అధికారి పీటీఐకి తెలిపారు. దౌలా కువాన్లోని జిల్ పార్క్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. భూమి కంపించినప్పుడు ప్రజలు పెద్ద శబ్దం విన్నట్లు తెలుస్తుంది. ఉదయం 5:36కు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే ఉపరితలం నుండి 5 లేదా 10 కిలోమీటర్ల దిగువన ఉద్భవించే లోతులేని భూకంపాలు ఉపరితలం నుండి లోతుగా ఉద్భవించే వాటికంటే ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలో భూకంపం సంభవించడంపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా భూకంప అనంతర పరిస్థితులను అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఓ మహిళకు ఆధార్ కార్డు లేదన్న సాకుతో ఆమెకు వైద్య చికిత్స నిరాకరించిన హృదయ విదారక ఘటన కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మారేడుపల్లికి చెందిన ప్రమీల అనే మహిళ తన మైనర్ కుమార్తెతో కలిసి వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళింది. అయితే ఆమె వద్ద ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. కాగా ప్రమీల భర్త సురేష్ 6 నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమెను వరుసగా విషాదాలు వెంటాడాయి. ఈ బాధను తట్టుకోలేక ఆ ఊర్లో ఎలా బతకాలో తెలియక ప్రమీల తన 6 ఏళ్ల కుమార్తెతో కలిసి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్కు మకం మార్చింది. చిన్న చిన్న పనులు చేసి పొట్ట పోసుకుంది. పనులు లేనప్పుడు భిక్షట్నం చేసింది. ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో ప్రమీల ఆమె కుమార్తె ఉస్మానియా ఆసుపత్రి వెలుపలే జీవితం గడిపేవారు. కాగా ఈ ఘటనపై ఉస్మానియా ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సిద్దికి మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలను నిర్ద్వందంగా ఖండించారు. సంబంధిత మహిళను ఒక వ్యక్తి ఆసుపత్రికి తీసుకువచ్చాడని, అప్పుడు తాము స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి చికిత్స అందించాక ఆమె వెళ్ళిపోయిందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి ఆ మహిళను, ఆమె కుమార్తెను విడిచిపెట్టాడని ఆయన అన్నారు. తర్వాత ఆమె బేగం బజార్లో కనపడింది. ఈరోజు ఆమె మళ్ళీ ఉస్మానియాకు తిరిగి వచ్చిందని ఆర్ఎంఓ చెప్పారు. ఆధార్ కార్డు లేనందున ఉస్మానియా ఆసుపత్రి ఆ మహిళకు ఎటువంటి చికిత్స నిరాకరించలేదు. ఆ మహిళ ఆరోగ్యంగా ఉంది అని ఆర్ఎంఓ మీడియాకు తెలిపారు. కాగా ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఓ మహిళకు వైద్యం నిరాకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమీలకు సరైన వైద్య సాయం అందేలా చూడాలని ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. అయితే ఆధార్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ ఎంటర్ చేసేది ఉంటుంది. కానీ దానివల్ల మేము ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపం. ఎవరికి ట్రీట్మెంట్ ఆపం, ఎవరికి ట్రీట్మెంట్ ఈ రకమైన ఐడెంటిటీ లేని వాళ్ళకు కూడా మేము ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ సందర్భంలో కూడా ఇప్పుడు తెలిసినప్పుడు ఆమెకి మళ్ళీ ఇవాళ వచ్చింది, పోలీసు వాళ్ళు తీసుకుని వచ్చినారు. ఇవాళ ఆ రోజు కూడా మేము ఇక్కడ ఎమ్మెల్సీ చేసినాం. ఎమ్మెల్సీ చేసి పోలీస్ రికార్డ్ అయింది. ఎమ్మెల్సీ కాపీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఎవ్రీడే. అండ్ ఆ పాత ఎమ్మెల్సీ కూడా తీసినాం మేము. దాంట్లో కూడా అన్ని రికార్డ్ చేసినాం, అన్ని ట్రీట్మెంట్. నిధుల కొరతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసింది. నిధుల లేమితో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని గత ప్రభుత్వం 2023లో 400 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఈ పథకం దశల వారీగా ప్రారంభమైంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాల చొప్పున మొత్తం 119 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ప్రారంభించారు. తర్వాత 3500 పాఠశాలలకు విస్తరించారు. ఈ పథకాన్ని తెలంగాణ అంతటా 27,147 పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం మొదట ప్రణాళిక వేసింది. కానీ అలా చేయలేకపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఈ పథకం పూర్తిగా రద్దు అయింది. అల్పాహార మెనూలో ఇడ్లీ, సాంబార్, గోధుమ, రవ్వ ఉప్మా, పూరి,
ఆలు కుర్మా, టమాటో బాత్, ఉప్మా, బియ్యం, రవ్వ, కిచిడి, మిల్లెట్, ఇడ్లీ, పొంగల్, ఉగ్గాని, పోహా వంటి రుచికరమైన టిఫిన్లు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిపివేశారని వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను పంచుకునే మధ్యాహ్న భోజన పథకం మాదిరిగానే ఈ అల్పాహార పథకాన్ని కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం అదే విధానం వర్తింపజేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది ముందుకు సాగలేదు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దుకు ప్రధాన కారణం నిధుల కేటాయింపు లేకపోవడమే. ఈ పథకం కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరిగింది. అసర్ వార్షిక నివేదిక ప్రకారం 2024లో సగటు పాఠశాల నమోదు 73.5% నమోదైంది. గత విద్యా సంవత్సరం చివరి వరకు విద్యార్థులు అల్పాహారం పొందారని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పథకం నిలిపివేశారని కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎత్తి చూపారు. రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిది, ఎందుకంటే ఇది రోజువారీ హాజరును పెరగడానికి సహాయపడుతుంది అని మరో టీచర్ అన్నారు. కాగా ఈ పథకాన్ని నిర్వహించే మన్నా ట్రస్ట్ సిబ్బంది పేరు చెప్పకూడదనే షరతుతో మాట్లాడుతూ 2023లో మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి 3 జిల్లాల్లో దశల వారీగా ప్రారంభమయ్యే అల్పాహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము ఒక ఒప్పందాన్ని పొందాము. గత ప్రభుత్వం కేవలం 5 నెలలకు బడ్జెట్ను కేటాయించింది. ఆ తర్వాత తదుపరి నిధులు విడుదల కాలేదు. దాదాపు 2 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అప్పటి నుండి పథకం కొనసాగింపుపై మాకు ఎటువంటి సమాచారం అందలేదని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్ మాట్లాడుతూ, అల్పాహార పథకం పునఃప్రారంభం కోసం మేము రాష్ట్ర ప్రభుత్వానికి అనేక లిఖిత విజ్ఞప్తులను సమర్పించాము, కానీ అవి ప్రభుత్వానికి వినబడలేదు. ఉదయం అల్పాహారం చాలా అవసరం అయినప్పటికీ చాలామంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ కారణాల వల్ల దానిని దాటవేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ నమోదుకు దోహదపడే అంశాలలో ఈ పథకాన్ని రద్దు చేయడం ఒకటి కావచ్చని ఆయన అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.